హాయ్ ఎవ్రీవన్. మీకు ఎప్పుడైనా అనిపించిందా మిమ్మల్ని ఎవరో వాచ్ చేస్తున్నారని, లేదా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా, మీ మెసేజెస్ని, మీ కాల్స్ని, మీ మొబైల్ని ఎవరైనా ట్రాక్ చేస్తున్నారని, లేదంటే మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా స్పై చేస్తున్నారని? అంటే మీ ప్రైవసీ డేంజర్లో ఉన్నట్టు. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన రైట్ టు ప్రైవసీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఈ డిజిటల్ ఏజ్ లో అతి ముఖ్యమైనది. అయితే ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేదు. ఈ రైట్ టు ప్రైవసీని కేఎస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ 2017 టు లైఫ్ లో రైట్ టు ప్రైవసీ కూడా అతి ముఖ్యమైన కాంపోనెంట్ అని చెప్తూ, రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 రైట్ టు లిబర్టీ అండ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని చెప్పింది. ఈ విధంగానే రైట్ టు ప్రైవసీ అనేది మన కాన్స్టిట్యూషన్ లో ఒక ఫండమెంటల్ రైట్ గా మారింది. సుప్రీం కోర్ట్ ఇదే వర్డిక్ట్ లో ప్రైవసీకి డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేసింది. అదేంటంటే ముఖ్యంగా బాడీలీ ప్రైవసీ, అంటే మన ఫేస్ ఫీచర్స్ కానీ, మన వాయిస్ కానీ, మన బ్లడ్ శాంపిల్స్, మన డిఎన్ఏ, ఇవన్నీ మన పర్సనల్ ప్రైవసీ అన్నమాట. వీటికి మనం రెగ్యులర్గా చూస్తున్నాం డీప్ ఫేక్స్ కానీ, ఆధార్ మ్యానిపులేషన్ కానీ, లేదా సోషల్ మీడియా రీల్స్లో మన ఫొటోస్ని మ్యానిపులేట్ చేయడం, ఇలాంటి వాటి మీద అరికట్టడానికే బాడీలీ ప్రైవసీని రికగ్నైజ్ చేసింది. అలాగే సెకండ్ వన్ ఏంటి అని అంటే ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ. మన మొబైల్ ఫోన్స్లో మన కాంటాక్ట్స్, మన వాట్సాప్ చాట్స్, మన మెయిల్స్, మన డీలింగ్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ అన్నమాట. అంటే మన కమ్యూనికేషన్, మన బిజినెస్ అఫైర్స్, ప్రొఫెషనల్, ఇవన్నీ వస్తాయి. అలాగే మూడవది అతి ముఖ్యమైనది ఏంటి అని అంటే డెసిషనల్ అటానమీ. నువ్వు నీ అంతగా డెసిషన్ తీసుకునే హక్కు నీకు ఉండాలి అని చెప్తూ, ప్రైవసీ అని అంటే కేవలం బతకడమే కాదు, మన డెసిషన్స్ మనం తీసుకునే స్వేచ్ఛ, స్వాతంత్రం కూడా మనకి ఉండాలి అని చెప్తూ ఈ మూడింటిని బాడీలీ ప్రైవసీ, ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ, డెసిషనల్ అటానమీని ప్రైవసీకి మూడు ముఖ్యమైన అంగాలుగా చెప్పింది. సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఈ వర్డిక్ట్ ని ఆధారంగా చేసుకొని 2023లో పార్లమెంట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే మన ఇండివిజువల్ పర్సనల్ రైట్స్ని, మన పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడం. అలాగే స్టేట్ గవర్నమెంట్ యొక్క సోవరీన్ రైట్స్, సోవరీన్ డ్యూటీస్, సర్వేలెన్స్ కానీ, నేషనల్ సెక్యూరిటీ కానీ, లేదా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి లైక్ ఆధార్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండ్ గవర్నమెంట్ కీ డేటాని స్ట్రాటజిక్గా స్టోర్ చేయడానికి, దాన్ని ప్రిజర్వ్ చేయడానికి, అండ్ ఆల్సో టు ప్రమోట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేసేందుకే ఈ డిజిటల్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్ కొన్ని ముఖ్యమైన డెఫినేషన్స్ ఇచ్చింది. అదేంటి అని అంటే డేటా ప్రిన్సిపల్ అండ్ డేటా ఫిడ్యూషియరీ. ఎవరైతే ఆ పర్సనల్ డేటాని ఓన్ చేస్తారో, లైక్ ఇండివిజువల్స్, ద పీపుల్ హూ హ్యావ్ దేర్ పర్సనల్ డేటా, వాళ్ళని డేటా ప్రిన్సిపల్స్ అన్నారు. దే హ్యావ్ ద రైట్ టు ఓన్, రైట్ టు నో అబౌట్ దేర్ ఓన్ ఇండివిజువల్ పర్సనల్ డేటా. అలాగే ఇంకొకరు వచ్చి అంటే డేటా ఫిడ్యూషియరీ. ఎవరైతే మన పర్సనల్ డేటాని, సిటిజన్స్ పర్సనల్ డేటాని ప్రాసెస్ చేసి అనేక పర్పసెస్ కోసం వాడుతున్నారో వాళ్ళని డేటా ఫిడ్యూషియరీస్ అంటారు. లైక్ ఫేస్బుక్, వాట్సాప్, గవర్నమెంట్ ఆధార్ కానీ, కేవైసీ కానీ, ఫోన్పే కానీ, వీటన్నింటినీ కూడా డేటా ఫిడ్యూషియరీస్ అంటారనమాట. వాళ్ళు మన డేటాని ప్రాసెస్ చేస్తారు. వాళ్ళకి స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే డేటా ప్రిన్సిపల్స్ యొక్క డేటాని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళ రైట్స్ని రికగ్నైజ్ చేసి ఎన్ఫోర్స్ చేయడం. ఈ యాక్ట్ ప్రకారం డేటా ప్రిన్సిపల్స్ అంటే ఎవరైతే ఒరిజినల్ డేటా హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని రైట్స్ రికగ్నైజ్ చేసింది. ఫస్ట్ వన్ కన్సెంట్ మేనేజ్మెంట్, అంటే మన కన్సెంట్ లేకుండా మన పర్సనల్ డేటాని ఎవరు యూజ్ చేయడానికి లేదు, చేస్తే క్రిమినల్ లయబిలిటీ అవుతుంది. సెకండ్, రైట్ టు యాక్సెస్ అండ్ ఎరేజర్. మన డేటాని యాక్సెస్ చేసే హక్కు మనకుంటుంది. మన డేటా కావాలంటే మనం డిలీట్ చేసుకోవచ్చు. మన డేటా మీద పూర్తి
పూర్తి అధికారం మనకే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు డేటా పోర్టబిలిటీ, అంటే మన డేటాని మనం ట్రాన్స్ఫరబుల్ ఫార్మాట్లో మనం అడిగి తీసుకోవచ్చు అన్నమాట. అది మన డైరెక్ట్ హక్కు. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే డేటా కరెక్షన్ రైట్స్. మన డేటాలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ తప్పులున్నా మిస్ మ్యాచెస్ ఉన్నా దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని మనం ఆర్డర్ చేయొచ్చు. ఇది నాది కాదు, ఇది తప్పు, ఇది తప్పుగా నా డేటాని యూజ్ చేశారు, మిస్యూజ్ చేశారు అని మనం చెప్పొచ్చు. అలాగే అతి ముఖ్యమైన రైట్ అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్. మన పర్సనల్ డేటాని ఎవరైనా మ్యానిపులేట్ చేసినా, మిస్యూజ్ చేసినా, మనకి హాని చేసినా మనం గ్రీవెన్స్ రిడ్రెసల్, మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. డేటా ఫిడ్యూషియరీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు యూజ్ అండ్ ప్రొటెక్ట్ అవర్ సెన్సిటివ్ పర్సనల్ డేటా. ఈ యాక్ట్ని బలంగా ఎన్ఫోర్స్ చేయడానికి గవర్నమెంట్ నేషనల్ డిజిటల్ పర్సనల్ డేటా బోర్డ్ అనే ఒక అథారిటీని క్రియేట్ చేసింది. అందువల్ల మన పర్సనల్ అండ్ సెన్సిటివ్ డేటాని ప్రొటెక్ట్ చేస్తూనే మన రైట్స్ని కాపాడుతూ స్టేట్ యొక్క లెజిటిమేట్ ఇంట్రెస్ట్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. కలెక్టింగ్ బిగ్ డేటా, లార్జ్ డేటా ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్. ఇదే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో రైట్ టు ప్రైవసీ అండ్ డిజిటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2023. ఈ రైట్ టు ప్రైవసీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైట్ టు లైఫ్ అంటే కేవలం బతకడమే కాదు, మన అటానమీ, మన సెల్ఫ్ అవేర్నెస్, మన యొక్క స్వేచ్ఛతో బతకడానికి రైట్ టు ప్రైవసీ కూడా అతి ముఖ్యమైనది అని రికగ్నైజ్ చేయడమే రైట్ టు ప్రైవసీ అండర్ రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21. For more interesting and educational videos, like, share and subscribe to our channel.